ఇక టీఆర్ఎస్ పార్టీతోనే 34వ డివిజన్ అభివృద్ధి సాధ్యమని టీఆర్ఎస్ అభ్యర్థి దిడ్డి కుమారస్వామి అన్నారు. గ్రేటర్ వరంగల్ పరిధిలోని 34వ డివిజన్లో వారు విస్తృత ప్రచారం నిర్వహించారు. టీఆర్ఎస్ నాయకులతో కార్యకర్తలతో కలిసి భారీ ర్యాలీ చేశారు. ఇంటింటికి తిరిగి కారు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఎన్నికల్లో గెలిపిస్తే సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. 34వ డివిజన్ ప్రజలందరూ నేను దిడ్డి కుమారస్వామి విజ్ఞప్తి చేస్తున్నా. ఖచ్చితంగా నా కారు గుర్తుకి ఓటేసి నన్ను గెలిపించాల్సిన అవసరం నేను తెలియజేస్తూ, అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు ఏదైతే మన రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడుపుతుందో సంక్షేమ కార్యక్రమాలు ప్రజల ప్రతి ఇంటికి ఏదో విధంగా పింఛన్ కానీ, లేకపోతే కేసీఆర్ కిట్ కానీ, తర్వాత రైతు బంధు కానీ, రైతు ఇది కానీ, తర్వాత ఏదైతే కళ్యాణ లక్ష్మి కానీ, దాని ముబారక్ కానీ, ఇవన్నీ కూడా మన కేసీఆర్ గౌరవ ముఖ్యమంత్రి గారు చేస్తున్నారు. ఇవన్నీ మన ప్రజలందరికీ తెలుసు. ఎవరిని మోసమారని చెప్పిన కారు గుర్తు కేసీఆర్ అన్న ఆలోచనతో ప్రజలందరూ ఉన్నారు. ఖచ్చితంగా ఈ 34 డివిజన్ నుంచి కారు గుర్తుకు ఓటేసి నన్ను అత్యధిక మెజార్టీతో గెలిపిస్తారని ఈ 34 డివిజన్ ప్రజల మీద నాకు నమ్మకం ఉన్నది. ఈ ప్రజలు నాకు 50 సంవత్సరాలతో అనుబంధం ఉన్నది. కాబట్టి నా పేరు చూడంగానే వాళ్ళందరూ స్వాగతిస్తూ మంచి మెజార్టీ ఇస్తారని ఆశిస్తూ వాళ్ళందరికీ కృతజ్ఞతతో నాకు మా కారు గుర్తుకు ఓటేసి అమ్ముగారు ఓటేసి అత్యధిక ఏదైతే పోలింగ్ డేట్ అవుతుందో 30 తారీఖు ఈ 4 నెలల్లో ఉన్నది. ఖచ్చితంగా మీరు 7 గంటల నుంచి పోలింగ్ జరుగుతుంది. ఖచ్చితంగా 7 గంటలకు మీరు అందరూ వచ్చి స్వచ్ఛందంగా పాల్గొని అత్యధిక మెజార్టీ అనేది పాల్గొంటారు. ఎన్నికల్లో నేను దిడ్డి కుమారస్వామిని టీఆర్ఎస్ పార్టీ తరఫున 34వ డివిజన్లో పోటీ చేస్తున్నాను. 34వ డివిజన్ ప్రజలందరూ నాకు మంచి స్వాగతం పలుకుతూ అత్యధిక మెజార్టీ ఇస్తారని వారు కూడా స్వచ్ఛందంగా ముందుకు వస్తున్నారు. కానీ కొన్ని పార్టీలో నా మీద 2020లో ఏదో మావోయిస్టులు నా మీద భూ కబ్జాలు పడతానని, సెటిల్మెంట్ చేస్తానని స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు వాళ్ళు 15 ఫిబ్రవరి 2024 ఇచ్చింది. దాన్ని ఇప్పుడు దాన్ని వాళ్ళు తీసుకొని దానికి ఒక రూపుదిద్ది ఇటువంటి కూడా మన కార్పొరేషన్ ఊరలేని తత్వంతో ఈరోజు మన మీడియాలో తర్వాత ఫేస్బుక్లో పెట్టుకున్నారు. కానీ వాళ్ళు మన మెజార్టీ కానీ మన